ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్య సందేశాన్ని అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేసుకోండి. దేవుని బిడలారా, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోండి. రాత్రులు పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకోండి. ప్రయాణం వెళుతున్నప్పుడు ప్రార్థన చేసుకోండి. అన్ని విషయాల్లో కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. ఈరోజు వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం విందాం. కీర్తనల గ్రంథం నుండి 119వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు యవనస్తులు అనబడిన వారు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. యవనస్తులకు ప్రాముఖ్యంగా దేవుడు మంచి వాక్య సందేశం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు యవనస్తులారా, దయచేసి దేవుని వాక్యాన్ని వినండి. యవనస్తులారా, దేవుని మందిరానికి రండి. యవన కాలములో కాడిమోయట నరునికి మేలు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, సిలువను గూర్చినటువంటి వార్త ప్రకటించడానికి ఇష్టపడండి. యవన జీవితంలో ప్రభు పని చేయడానికి పరుగులు తీసుకుని రండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు మీ జీవితాల్లో గొప్ప మేలులు అనుగ్రహిస్తాడు. యవనస్తులారా, మీరు తప్పిపోతున్నారా? పడిపోతున్నారా? వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారా? ప్రార్థనాపూర్వకంగా ఉండలేకపోతున్నారా? మందిరానికి వెళ్ళలేకపోతున్నారా? దయచేసి గమనించండి. వాక్యం దగ్గరికి రండి. వాక్యం అంటా ఉంది కదా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు. మీ నడకను మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా యవనస్తులారా? యవన జీవితం అనేది చాలా ప్రమాదకరమైనది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. ఈ లోకంలో చాలా మంది యవనస్తులు చెడిపోతా ఉన్నారండి. దేవుని బిడ్డలారా, యవన కాలంలోనే అనేక వ్యసనాలకు గురైపోతా ఉన్నారు. జారత్వానికి గురైపోతా ఉన్నారు. పాపపు యూబిలో పడిపోతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, లేవలేనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు. కొంతమంది అంతే డ్రింక్స్ వాడుతూ ఉన్నాడు, డ్రింకింగ్ లోన్ అయిపోతూ ఉన్నారు, స్మోకింగ్ లోన్ అయిపోతున్నారు. మరికొంతమంది అయితే దేవుని బిడ్డలారా డ్రగ్స్ వాడుతూ ఉన్నారండి. మత్తు పానీయాలు. ఎంత భయంకరంగా యవనస్తులు చెడిపోతూ ఉన్నారు తెలుసండి. చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. కుటుంబాల్లో ఉన్న యవనస్తులు చెడిపోతూ ఉన్నారండి. ఈరోజు వాక్యం దగ్గరికి వస్తే దేవుడు నీ నడవడికను మార్చగలడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును జాగ్రత్తగా వినుట చేతనే కదా. నీ వాక్యమును జాగ్రత్తగా చదువుట చేతనే కదా. నీ వాక్యాన్ని అనుసరించి జీవించుట చేతనే కదా యవనస్తులు వారి నడకను మార్చుకోగలరు, వారి చూపులను మార్చుకోగలరు, వారి మాటను మార్చుకోగలరు, వారి జీవితాన్ని మార్చుకోగలరు. దేవుని వాక్యమే మన జీవితాల్లో అద్భుతం చేయగలదు. బాగా వినండి. నువ్వు యవనస్తుడివై ఉన్నావేమో, నువ్వు యవన స్త్రీవై ఉన్నావేమో. నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుని దేవుని వాక్యం దగ్గరికి వస్తే వాక్యం అనే అద్దములో నీ ప్రతిరూపము కనిపిస్తుంది. నీ జీవితం ఎలా ఉందో. కాబట్టి యవనస్తులారా, దేవుని దగ్గరికి రండి. ఖచ్చితంగా ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవా, యవనస్తులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. బిడ్డలందరి జీవితాల్లో అద్భుతం, ఆశ్చర్యం, మహత్కార్యం జరిగించండి. వారి నడవడికను మార్చండి, వారి జీవితాలను మార్చండి, వారి బ్రతుకులను మార్చండి. లోక సంబంధమైన వ్యసనాల నుండి అనేక మంది యవనస్తులను మార్చి రక్షించండి నాయన. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును జాగ్రత్తగా వినుట చేతనే కదా అని నీ వాక్యం చెప్తా ఉంది. అనేక మంది యవనస్తులు నీ వాక్యం దగ్గరికి వచ్చి రక్షణ, మారు మనసు పొందినట్లు సహాయం చేయండి నాయన. ఈ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి అద్భుతం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.